హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి రెసిపీ అంటే పొడి పొడి ఉప్మా అండి. ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు, కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొంతమందికి పొడి ఉప్మా అంటే ఇంకా ఇష్టం ఉంటుంది. నార్మల్గా ఇది ఉప్మా రవ్వతో మనం చేసేటువంటి పొడి ఉప్మా అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టమే. ఉప్మా చాలా రకాలు చేయొచ్చు, ఒకే పద్ధతి కాకుండా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా అండి. ఈ గ్లాసు రవ్వకి అన్ని కొలతలు పర్ఫెక్ట్ గా నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ఇంకొక విషయం అండి, మీకు ఉప్మా ఇష్టమా లేదా, ఎలాంటి ఉప్మా ఇష్టము అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. నూనె వేడైందండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా. ఈ ఆవాలు వేసిన వెంటనే పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు తర్వాత వేస్తే సరిగా వేగవు, కాబట్టి ముందే పల్లీలు వేసుకోవాలి. ఒక 60-70% పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నా. అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ తోటి కూడా చాలా బాగుంటుందండి. ఉప్మాకు మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి. మంచిగా ఇట్లా లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు మరి ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మీకు విచిత్రం అనిపించచ్చు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేయడం వల్ల. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ ఒక్కసారి అయితే నా మాట విని ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఎందుకంటే ఈ టేస్ట్ మిస్ అవుతారు. క్యాటరింగ్ వాళ్ళు హోటల్లో చేసే అబ్బాయి నాకు ఈ టిప్ చెప్పిండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది ఆంటీ అని చెప్పారు. అప్పటి నుండి నేను వేస్తున్నా. ఒక 7-8 సంవత్సరాల నుండి వేస్తున్నా అండి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే వంట చేయడానికి వచ్చాడు అబ్బాయి. ఉప్మా చేస్తే ఇంత టేస్టీ ఎట్లా వచ్చింది అని చెప్పి నేను ఆయనను అడగడం జరిగింది. అసలు ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా అందరూ ఎంత బాగుందని తిన్నారు. ఆ రోజు నేను అతన్ని అడిగిన, ఏం చేసిండ్రు, ఇంత టేస్ట్ ఎలా ఉందంటే, అంటే అందరు అల్లం వెల్లుల్లి వేయరు, వేస్తే చాలా బాగుంటది, మీరు వేసి చూడండి ఒకసారి అని చెప్పిండండి. అప్పటి నుండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం స్టార్ట్ చేసిన. అసలు ఉప్మా అంటే ఇదా అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ఇగో ఇలా మంచిగా వేగాలి. అల్లం వెల్లుల్లి కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇదంతా ఇగో అడుక్కు పట్టుకొని కలర్ స్టార్ట్ అవుతుందండి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా మంచిగా తాలింపు వేగిన తర్వాతే వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం చూడండి, ఫుల్గా కాదు, ఇట్లా గ్లాస్ లెవెల్కే తీసుకున్నాం. దీనికి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అర్థమైందా? పూర్తిగా నిండుగా తీసుకోకండి, పూర్తిగా నిండుగా రవ్వ తీసుకోకండి. రవ్వ వాటర్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. ఇందులో ఒక చిన్న టిప్ అండి, ఉప్మాకు మంచి రుచి రావాలంటే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేయండి. దీనివల్ల మంచి రుచి వస్తుందండి. మూత పెట్టేసుకుందాం. మంచిగా మరగాలి. ఎసరు వచ్చిందండి, మంచిగా మరుగుతుంది చూడండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా వేళ్ళతో చించేస్తే ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చి కొత్తిమీర ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ పూర్తిగా సిమ్లోకి మారుస్తున్నా. పూర్తి సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు రవ్వ వేసి కలపాలి. రవ్వ ఇలా పైనుండి పోస్తూ కలపాలండి, మంచి కలిసే విధంగా. మనం పైనుండి ఇలా వేస్తూ కలపకపోతే గడ్డలు కట్టిపోతుంది, కాబట్టి పైనుండి వేస్తూ కలుపుకోండి.
నీరంతా రవ్వకు పట్టే విధంగా ఈక్వల్ గా మంచిగా కలపాలండి. ఎందుకంటే మనము నీరు ఎక్కువ ఉండదు కాబట్టి, పొడి ఉప్మా కాబట్టి ఇలా మంచి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పూర్తిగా సిమ్ లోనే ఉంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూద్దామండి. ఇక్కడ చూడండి, పూర్తిగా ఉప్మా మగ్గింది, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మూత తీసి పెట్టి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇది చూసారా ఎంత పొడి పొడైందో. కాకపోతే కొంచెం ఇట్లా అడుగు అంటుతుందండి. అడుగంటకుండా మాత్రం రాదు, దానికి కంగారు పడకండి. ఇంకొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల్లో ఉప్మా పర్ఫెక్ట్ అవుతుందండి. కొంచెం మంచి కలిపామనుకోండి, పొడి పొడి వచ్చేస్తుంది. ఇది చూడు, ఏం లేండి, చాలా ఈజీ ఇది చేయడం. ఇప్పుడు మాత్రం మూత పెట్టద్దు, ఎందుకంటే మనకి ఎంత డ్రై కావాలి అనేది ఇప్పుడు మనం వేపుకునే దాని మీద ఉంటది. పల్లీల బదులు మీరు కాజు కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా మంచిగా పొడి పొడి అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యితో ఇంకా కమ్మదనం వస్తుంది. కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా అయిందో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టామనుకోండి, ఇంత పొడి పొడి రాదన్నట్టు, ఇంకా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటది. కాబట్టి మూత తీసే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడికింది ఎట్లా మనకు గుర్తు అంటే, కలర్ చేంజ్ అయిపోతుంది, ఉప్మా డార్క్ కలర్ లోకి వస్తుంది. ఈ ఉప్మా ఉంటదండి, భలే ఉంటది. ఇక చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది పొడి పొడి ఉప్మా ప్రియులందరికీ ఈరోజు పండగ అండి, మా ఇంట్లో మీ ఇంట్లో. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక సూపర్ ఉన్నది ఉప్మా. టేస్ట్ చూద్దామండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకు ఇలాంటి ఉప్మా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంటది. ఇది చాలా రోజులు నేను ట్రై చేయగా వచ్చిందండి. నాకు కూడా పొడి ఉప్మా చాలా ఇష్టము. అయితే చేయడానికి ఎన్ని నీళ్ళు వేయాలి ఏంటి అని చెప్పి అనుభవంతో వచ్చిన టిప్ అండి ఇది, ఈ పద్ధతిలో. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉప్మా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీకు ఎలాంటి ఉప్మా ఇష్టం అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంటే తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా పొడి ఉప్మా ఎంజాయ్ చేయండి. కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.